మెసేజెస్ వచ్చాయండి. చాలా మంది పేరెంట్స్ ఎదురు చూస్తున్నారు. పిల్లలు లేని వాళ్ళు పేరెంట్స్ అవ్వడానికి చాలా మంది ఎదురు చూస్తున్నారు పాపను దత్తత తీసుకోవడానికి. పూర్తిగా ఆస్తి మొత్తం రాసిస్తాము, మాకు పాపనివ్వండి అంటూ కూడా ఎంతో మంది మన సుమన్ టీవీని అప్రోచ్ అయ్యారు సుమన్ టీవీ కథనం తర్వాత. అయితే ఇలాంటి సంఘటన ఎంతో మందికి ఇన్స్పిరేషనల్ గా కూడా మారింది. ఇలాంటివి జరగకుండా ఉండాలి అనేది చాలా మందికి తెలిసి వచ్చిందనే చెప్పాలి. అయితే ఈ ప్రాసెస్ లో అసలు ఈ దత్తత కార్యక్రమం అనేది ఎలా ఉంటుంది, అసలు దీని ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందో వివరించడానికి ఈ రోజు ప్రముఖ న్యాయవాది వరంగల్ కోర్టులో చేస్తారు శశిరేఖ మేడం ఉన్నారు, అడ్వకేట్. వారిని అడిగి కూడా వారి మాటల్లో తెలుసుకుందాం. మేడం నమస్తే అండి, మీకు సుమన్ టీవీకి స్వాగతం. నమస్కారం అండి. మేడం యాక్చువల్గా మీరు కూడా వినే ఉంటారు కదా పాప విషయము. అయితే అప్పుడే పుట్టిన పాపను బొడ్డు తాడు కూడా లేకుండా వాళ్ళు అలా పెట్టడం జరిగింది మట్టిలో. ఏదేమైనా అది దారుణమైన సంఘటనే. అదృష్టవశాత్తు పాప బతికే ఉంది. అయితే చాలా మంది మమ్మల్ని అప్రోచ్ అయ్యారు మేడం ఈ ప్రాసెస్ గురించి, దత్తత గురించి. మీరు మీ మాటల్లో అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది దీనికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత చిన్న బేబీకి అట్లా జరగడం అయితే చాలా దారుణం అండి. ఎందుకంటే ఇవాళకి కూడా ఇంకా ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పుడే పుట్టిన నవజాత శిశువు బొడ్డు అది కూడా కట్ చేయలేదు అని అంటే అట్లాంటి పాపను మట్టిలో వేయడము, మళ్ళీ తన మీద అంతా మట్టి కప్పడం. ఇందులో ఒక మంచి విషయం ఏంటంటే పాప బ్రతికే ఉంది, అది మాత్రం మంచి అనిపించింది. కాకపోతే ఇప్పుడు అడాప్షన్ కి ఇవ్వడము అని అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే MGM లో ట్రీట్మెంట్ అవుతుంది అని చెప్పారు. అడాప్షన్ కి ఇవ్వడము అని అంటే ముందు పాప హెల్త్ కండిషన్ ఎలా ఉంది, పాప అక్కడికి ఎలా చేరింది, ఏ విధంగా చేరింది, పాప హెల్త్ కండిషన్ ప్రెసెంట్ ఎలా ఉంది, ఇంకెన్ని డేస్ పడుతుంది, 8 months ఏమో అన్నారు. కాబట్టి ఫస్ట్ ఇన్క్యూబులేటర్ లో పెట్టడం జరుగుతుంది. తనకు 9 months తర్వాతనే తను హెల్తీగా ఉంది అని చెప్పేసి డిక్లేర్ చేస్తారు. అడాప్షన్ ప్రాసెస్ జనరల్ గా వేరే ఉంటుందండి. ఇప్పుడు ఇలా అయితే ఇప్పుడు ఈ పాప చావు నుండి మృత్యు నుండి బయటపడింది, CWCకి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఎన్నో మన NGOs ఉన్నాయి, సఖీ అండ్ భరోసా కూడా. సఖీ నుండి అప్రోచ్ అవుతారండి. ఇలాంటి దానికైతే ముందు పాప అసలు ఏంటి అనేది తెలుసుకుంటారు. అండ్ CWCకి ఇన్ఫార్మ్ చేస్తే స్త్రీ శిశు సంక్షేమ శాఖ మనకి ఇక్కడ హనంకొండలో కూడా ఉంది, వాళ్ళ అండర్లోకి తీసుకుంటారు. ఇలాంటి పిల్లని వాళ్ళ అండర్లోకి తీసుకున్న తర్వాత ముందు ఎంక్వైరీ చేస్తారు. అంటే ఏంటి పాపకు సంబంధించి మనకి ఏమైనా డీటెయిల్స్ తెలియడానికి అవకాశం ఉందా, పాప ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్. ఒక అబ్బాయినైతే ఒక రకంగా, అమ్మాయి అంటే ఇంకో రకంగా. అంటే ఎందుకంటే అమ్మాయికి రక్షణ లేదండి. ముఖ్యంగా ఇప్పుడు మన అడాప్షన్ సెక్షన్స్ ప్రకారం స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకి అంత ఈజీగా ఇప్పుడు నాకు ఇచ్చేయండి దత్తతకి అనగానే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లో అక్కడ ఉన్న వాళ్ళు కూడా అడగడం నేను చూశాను. అండ్ మన ఛానల్లో సుమన్ టీవీలో వచ్చినప్పుడు కింద కామెంట్స్ లో కూడా దత్తతకి ఇవ్వమని చెప్పి అడిగారు. కానీ అంత ఈజీగా దత్తతకి ఇవ్వడం అయితే జరగదండి. ఇప్పుడు సెక్షన్ 8 and 10 ప్రకారము దత్తత తీసుకునే బేబీకి అండ్ వాళ్ళ ఫాదర్ కి మధ్య 15 years అన్న తేడా ఉండాలండి, 15 సంవత్సరాలు తేడా ఉండాలి. అండ్ వాళ్ళ ఫ్యామిలీకి కంపల్సరీ ప్రాపర్టీ ఉండాలి, వాళ్ళు భార్యాభర్త ఇద్దరు ఉండాలి. అండ్ వాళ్ళు దత్తత తీసుకుంటే కంపల్సరీ పాప అయితే, బాబు కూడా సేమ్ రూల్స్ అప్లికేబుల్ అయితే, పాప అయితే కంపల్సరీ ఏజ్ గ్యాప్ ఇంత ఉండాలి. అండ్ వీళ్ళు కంపల్సరీ చూసుకునే స్థాయిలో ఉండాలి ఫైనాన్షియల్ గా. ఎందుకంటే పాపను తీసుకొని వెళ్ళి మళ్ళీ వాళ్ళు అమ్ముకుంటే ప్రాబ్లం అవుతుంది. ముందు వాళ్ళు ఒక దరఖాస్తు చేసుకుంటారండి అడాప్షన్ కోసం. మనం కారాలో మనం ఆన్లైన్ లో అయితే దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే వాళ్ళ ఏమంటారు, ఇప్పుడు వాళ్ళ టర్మ్ వచ్చినప్పుడు ఎక్కడెక్కడ తెలంగాణ స్టేట్ లో కారా అప్లికేషన్ ద్వారా వాళ్ళు దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది. అయితే వాళ్ళు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఎక్కడెక్కడ ఏ జిల్లాలలో పిల్లలు ఉన్నారు, వీళ్ళు అనుకున్న ప్రకారంగా, అంటే మనం ఇంత ఈ ఏజ్ పిల్లలు పాప బాబు అని చాయిస్ చేసుకోవడానికి ఏముండదు, మనము ఎవరినైనా కూడా దత్తత చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఈ అమ్మాయి ప్రకారంగా అయితే దాని ప్రకారంగా మనం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఎలిజిబుల్, వాళ్ళు ఒక అడ్రస్ ఇస్తారు. ఆ అడ్రస్ ఏదైతే అడ్రస్ ఇస్తారో ఇక్కడ మన CWC నుండి వెళ్ళి ఆ అడ్రస్ అనేది పర్ఫెక్టా కాదా అనేది ఫస్ట్ ఎంక్వైరీ చేస్తారు, వెరిఫికేషన్ చేస్తారు. వాళ్ళు ఇచ్చిన ఇల్లు కానీ ప్రాపర్టీ కానీ ఉన్నాయా, వాళ్ళు సరి అయిన వ్యక్తులేనా కాదా, చుట్టుపక్కల కూడా ఎంక్వైరీ చేస్తారు. నిజమని నిర్ధారణ అయిన తర్వాత వీళ్ళకి ఓకే అని చెప్తారు. వాళ్ళకు ఒక డేట్ చెప్తారు. ఆ డేట్ ప్రకారం వస్తే దాదాపు ఫార్మాలిటీస్ ఉంటాయండి చాలా వరకు. త్రూ కోర్టు ఒక అడ్వకేట్ నియమిస్తుందండి దీనికోసం. ఆ అడ్వకేట్ ద్వారా లీగల్ గా మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయితేనే ప్రాపర్టీ అనేది షూరిటీగా ఇంత ఉండాలి. అండ్ వీళ్ళకేమైనా జరిగితే, ఎవరైనా దత్తత తీసుకున్న పేరెంట్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళకేమైనా జరిగితే ఇంకొక పేరెంట్స్
ఆ, మళ్ళీ వాళ్ళని టేక్ కేర్ చేయడానికి కూడా ఉండాలి ఇంట్లో. Hmm. అండ్ వాళ్ళ ఏజ్ ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య వాళ్ళు కాదు, ఎందుకంటే పెద్ద ఏజ్ వాళ్ళు కాకుండా వీళ్ళతో ఈక్వల్ గా హెల్దీగా ఉండి వీళ్ళకి ఏమైనా అయినా కూడా ఆ పిల్లని కానీ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ గార్డియన్ గా ఉండాలి. చూసుకునడానికి అవకాశం ఉన్న ఇంకొక జంట కూడా వీళ్ళతో పాటు రావడం, సంతకాలు పెట్టడము, ఎందుకంటే అన్ని చూసుకుంటారు. దాని తర్వాత ఫర్దర్ గా వీళ్ళకు షూరిటీగా ఇంత అమౌంట్ అని చెప్పి పెట్టడము, మళ్ళీ వీళ్ళు దత్తత ఇచ్చిన తర్వాత కూడా కొన్ని డేస్ వరకు కూడా వీళ్ళ పర్యవేక్షణ ఉంటుందండి. Hmm. ఫోన్ కాల్స్ ద్వారా కానీ అక్కడున్న సెంటర్ లో అప్పుడప్పుడు వెళ్ళి కలవడం కానీ ఉంటుంది. అట్లా మేము కూడా ఇంతకు ముందు నా ఆధ్వర్యంలో కూడా ఇప్పించడం జరిగిందండి. ఇప్పుడు ఆ పాప చాలా హెల్తీగా చాలా మంచి వాతావరణంలో ఉంది. ఇప్పుడు కాకపోతే ఈ అమ్మాయిది మళ్ళీ ప్రాసెస్ కొంచెం ఇంకొంచెం హార్డ్ గా ఉంటుంది, ఎందుకంటే ముందు ఈ అమ్మాయి ఎవరు అనేది ఎంక్వైరీ చేస్తారు. అక్కడికి ఎలా వచ్చింది సీసీ ఫుటేజ్ ద్వారా కనుక్కోవడము, ప్రెగ్నెంట్ రీసెంట్ గా ప్రెగ్నెంట్ ఎవరున్నారు అక్కడ అంగన్వాడీ కేంద్రాలలో కానీ హాస్పిటల్లో కానీ ఇప్పుడు మీ దృష్టికి వచ్చి ఉంటది, చెకప్ చేసి ఉంటారు మేబీ, ఎవరున్నారు అక్కడికి, ఏ విధంగా పాప అనేది చేరింది, నిజంగానే తల్లిదండ్రులు ఉన్నారా, తల్లికి తెలిసి వచ్చిందా, తల్లిదండ్రులకు తెలిసే వచ్చిందా, లేదా వాళ్ళకి తెలియకుండా ఎవరన్నా అప్పుడే డెలివరీ అయిన ఆ పాపను తీసుకొని వచ్చి ఇందులో వేయడం జరిగింది. అయితే షాక్ న్యూస్ ఏంటంటే మేడం, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న విధానం ప్రకారం చూసుకుంటే కామెంట్స్ లలో చాలా వరకి తల్లి తప్పు చేసినట్టుగానే దాదాపు అందరు కామెంట్స్ ఉన్నాయి. ఎక్కడైనా కూడా మనం ఆలోచించేటట్టయితే ఒకవేళ నార్మల్ డెలివరీ అయ్యి ఉంటే తను హోస్ట్ లో లేనప్పుడు తనకు సంబంధించిన వాళ్ళ హరాస్మెంట్ రూపంలో ఉండుంటే అప్పుడు ఆ సిచ్యువేషన్ లో అలా చేసి ఉండొచ్చు కదా. ఒకవేళ అలా చేసుంటే వాళ్ళకి అంటే ఈ కోర్టు పరంగా గానీ పోలీసుల పరంగా గానీ ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి? ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా తీసుకురావడం జరిగింది. ఒకవేళ అంటే ఇప్పుడు చాలా జరుగుతాయండి. ఒకవేళ ఆమె భర్తకే తెలుసు అనుకోండి, కంటిన్యూగా అమ్మాయిలే పుడుతున్నారు అని మనం ఇంతకుముందు కూడా చాలా చూసాము. ఆల్రెడీ పాప ఉంది, మళ్ళీ పాప పుట్టిందని ఇద్దరు గాని ముగ్గురు గాని ఉంటే మళ్ళీ అమ్మాయి పుట్టిందని తీసుకెళ్లి చెత్త కుప్పలో పడేయడం, అట్లా చేయడం కూడా మనం చూసాము బయట కూడా. మేబీ ఇలా ఇది కూడా అలాంటి కేసు అయి ఉంటే వాళ్ళ అమ్మకు తెలియకపోయినా వాళ్ళ ఫాదర్ కి తెలిసినా, లేదా అమ్మ నాన్నకి ఇద్దరికి తెలియకుండా ఎవరైనా వాళ్ళ రిలేటివ్స్ గానీ అనుకోకుండా అదర్ మెంబర్ గానీ చేసినా కూడా ఇది క్రైమే అండి. 7 years అబోవ్ దీనికి శిక్ష పడే అవకాశం ఉంటది. ఇప్పుడు ఎక్కడ అసలు ఈ అమ్మాయి ఎవరికి సంబంధించిన అమ్మాయి, మనకు కంపల్సరీ నియర్ అబౌట్ లో సీసీటీవీ ఫుటేజ్ ఉంటే ఇట్లా ఇప్పుడు అక్కడ దొరికిన ఏరియాలో స్ట్రీట్ లైట్స్ లో గానీ ఎక్కడైనా షాప్ బయట గానీ మనకు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఏదైనా ఆటోలో తీసుకొచ్చి వేయడం జరిగిందా, బైక్ మీద వచ్చారా, ఏదో ఒక రకంగా మనకు ఎవిడెన్స్ ఎక్కడో ఒక దగ్గర, ప్రతి క్రిమినల్ అండి ఖచ్చితంగా ఒక ఎవిడెన్స్ అనేది వదులుతాడు. ఇందులో కూడా కంపల్సరీ ఎక్కడో ఒక మూలనే ఎవిడెన్స్ అనేది ఉంటది. ఆ పాప ఎక్కడి నుండి వచ్చింది అనేది తప్పకుండా తెలుస్తుంది. అదే ఎస్ఐ గారితో మాట్లాడడం జరిగింది మనం మేము కూడా. కానీ ఆ ఏరియా వచ్చేసి హైవే రోడ్ అవ్వడం వల్ల సీసీ ఫుటేజెస్ అనేది కొంతవరకే ఉన్నాయంట. అయితే ఆ సమయంలో 101 వెహికల్స్ ఉన్నాయంట, కార్లు అట్లా మూవ్ అవ్వడం ఉండడం వల్ల కొంచెం ట్రిక్కీ అవుతుందండి. 1-2 days లో మేము కనుక్కుంటాం అని అయితే చెప్పారు. అయితే ఏదేమైనా మీరు చెప్పిన దాని ప్రకారం ఈ విజువల్స్ లో తెలిసిన తర్వాతనే ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇమ్మీడియట్ గా అయితే అమ్మాయికి ఫస్ట్ ట్రీట్మెంట్ అవసరం అండి. ఎందుకంటే ఒక మట్టిలో ఉండి ఆ అమ్మాయికి అసలు తల్లి ఫీడింగ్ వచ్చిందో రాలేదో, తట్టు 8 months బేబీ అంటే స్పెషల్ కేర్ అవసరం. మనందరికీ తెలుసు 9 months అవుతేనే బేబీ అనేది హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. 8 months బేబీ అనే స్పెషల్ కేర్ అవసరం. తనకు ఫస్ట్ ట్రీట్మెంట్ అయి తను హెల్తీగా అయిన తర్వాతనే ట్రస్ట్ గా ఉంటేనే అడాప్షన్ కి ఇవ్వడం జరుగుతుంది. లేదంటే మనకు CWC లో చక్కగా వాళ్ళంతా టేక్ కేర్ చేయడానికి చాలా బాగుంటారండి. ఓకే థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా వివరించారు. అసలు మెంబర్ ఆఫ్ మెసేజెస్ మాకు తట్టుకోలేకపోయాం, మేము ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కాలేదు. అందుకే మీ వరకు వచ్చాము, మీరు చక్కగా వివరించారు. మా ప్రేక్షకులకు కూడా అర్థం అవుతుంది, అది ఒక ప్రాసెస్ ద్వారా వెళ్ళాలి. థ్యాంక్ యూ.